అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరాజ్ అస్మా. ఈ వీడియోలో చేప గుడ్డు జన అనేది తెలుసుకుందాం. అదేంటో నాకు కూడా తెలీదు. ఓకే, లెట్స్ స్టార్ట్. చేప గుడ్డు జన తీసుకొని నీసు, అది మామూలుగా వండితే నీసు వాసన ఉంటుంది. అందుకని చేత్తో నీళ్ళలో వేసి బాగా ఇలా మెత్తగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత కింద గుడ్డు నిలిచిపోతే పైన నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళని ఇలా తీసేయాలి. ఇది 10 సార్లు కడుక్కోవాలి. అప్పుడు నీసు వాసన పోతుంది. ఈ పైన ఉంటుంది కదా, ఇవన్నీ తీసేయాలి. చేప గుడ్డు జనలో ఇవి ఉంటాయి. ఇవి నీసు వాసన అంతా పోతుంది. ఇట్లా పిసుక్కోవాలి. బాగా నీళ్ళల్లో కడగాలి. 1 టైం అయిపోయిందా? 1 టైం అయిపోయింది. మళ్ళీ చేప గుడ్డు కింద నిలిచిపోతాయి. పైన నీళ్ళు నీసు నీళ్ళు వచ్చేస్తాయి. నీసు నీళ్ళు వచ్చేస్తాయి. అదేంటి వైట్గా వస్తుంది? నీసు నీసు కొందరికి తెలీదు. నీసు తీసేయాలి. ఇవన్నీ నీసు నీళ్ళు. ఇది 10 సార్లు ఇట్లా తీసేయాలి. నీళ్ళు బాగా కడిగి పైన నీళ్ళు వస్తాయి అంతే. కింద చేప జన ఉండిపోతుంది. మళ్ళీ చేతితో బాగా కడగాలి. మళ్ళీ నీళ్ళు తీసుకోవాలి. ఇవన్నీ నీసుదనం అంతా పోతుంది. పిల్లకాయలు ఇష్టంగా తింటారు. జన కింద ఉండిపోతే పైన మాత్రమే నీళ్ళు ఉంటాయి. చూడండి, నీళ్ళు మాత్రమే ఉంటాయి. మళ్ళీ నీళ్ళు. జన అంటే ఏంటి? కోడిగుడ్డు. చేప గుడ్డు కాదు, కోడిగుడ్డు కాదు, చేప గుడ్డు. తెల్లగా వచ్చేసింది. ఇప్పుడు చేప గుడ్డు కనిపిస్తున్నాయి. చూడండి, నీసంతా పోయింది. లోపల కనిపిస్తుంది కదా, నీసంతా పోయింది. నీసంతా పోయిన తర్వాత నీళ్ళంతా పైన నీళ్ళు తెల్ల నీళ్లు కనబడేటట్టు కడగాల. అంటే ట్రాన్స్పరెంట్, తెల్లగా వచ్చేయాలి. వాటర్ వేసినా కనిపించేటట్టు. ఇప్పుడు ఇట్లా అయిపోద్ది. ఉన్న దాంట్లో ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసేస్తే జన అయిపోయింది. తర్వాత ఎర్రగడ్డలు కోసి పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొబ్బరి, పసుపు పొడి, మిరప్పొడి, ఉప్పు, రుచికి తగ్గట్టు ఉప్పు, ఇవన్నీ దీంట్లో వేసి కలిపేయాలి. దీంట్లో వేసి కలిపేసేయాలి. కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి బాండలు పెట్టి నూనె ఎంత పోయాలి? వేయించినంత. చేప గుడ్డు ఎంత ఉందో దానికి తగ్గట్టు నూనె పోసుకోవాలి. అంటే ఒక 4 స్పూన్లు, 5 స్పూన్లు. ఎక్కువ జనం ఉంటే ఎక్కువ, తక్కువ జనం అంటే పిల్లలు ఇష్టంగా తింటారు.
నీళ్లు కాగిన తర్వాత నూనె కాగిన తర్వాత ఇది చేపగుడ్డు జనని ఇక్కడ కలుపుకోవాలి. నీసు వాసన అస్సలు ఉండదు. నూనె కాగిన తర్వాత ఇది చేపగుడ్డు జనని దీనికి బాగా వేయించుకోవాలి. చేపగుడ్డు ఇదిగో చేపగుడ్డు ఇప్పుడు కనిపిస్తుంది. చూడు అది వాటర్లో కనిపించలేదు కదా, ఇది చూడు బాగా కనిపిస్తుంది. చూసావా? అవంతా కలిపి ఎన్ని గుడ్లు ఉంటాయి? ఇది చేపలు కౌంట్ చేయడానికి ఎన్ని ఉంటాయి? తెలియదుగా, లెక్క చేయి నువ్వు. అదంతా ఒక ఫిష్ కేజీ చేపకి 1 కేజీ చేప ఫిష్ గుడ్లు. ఎంతసేపు పోదండి? ఇది 15 నిమిషాలు. 15 నిమిషాలు. సూపర్గా ఉంటుందా? టేస్ట్ సూపర్గా ఉంటుంది. స్పూన్తో కూడా తినవచ్చు, స్నాక్స్ లాగా. కొంచెంసేపు కదిలిస్తూ ఉండాలి. 15 నిమిషాలు అంటే 15 మినిట్స్ కదా, చాలాసేపు పడుద్ది. ఇలాగే కదిలిస్తూ ఉండాలి. దూరగా ఈ వీడియోలో కనిపిస్తుంది. అప్పుడు ఇలా పట్ పట్ సౌండ్ రావాలి. చిట్టపట సౌండ్ వస్తే ఉడికిపోయినట్టు. ఇలా వస్తే మన స్నాక్స్ అయిపోయినట్టు. దోరగా వచ్చేస్తాయి. స్టవ్ ఆఫ్. అమ్మ చిట్టపట్టన వచ్చేస్తుంది కదా, ఇలా రావాలి. చాలా ఉంది, ఇప్పుడు తగ్గిస్తుంది కదా, అలా రావాలి. తగ్గిపోయింది, చాలా ఉంది, ఇలా రావాలి. అప్పుడు అయిపోయినట్టు. చూడండి ఎలా వచ్చిందో, సూపర్గా. ఇంటి వడ్డీని పిల్లకాయలు ఇష్టంగా స్నాక్స్ లాగా తింటారు. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.
వావ్, నీరు శ్వాసన లేదు, సూపర్గా ఉంది. ఇలాగే ఇంటి వద్దనే చేసుకోవచ్చు ఈజీగా. 15 మినిట్స్ స్నాక్స్. ఈ చేప గుడ్డు తినని వారు కూడా తింటారు ఇలా చేస్తే. మీరు కూడా ఇంటి వద్దనే ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. కానీ చేప గుడ్డు మాత్రం వేస్ట్ చేయకండి. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.